నాట్యావధాన సరస్వతి స్వర్ణ రాజహనుమంతరావు గారు శ్రీమద్ రామాయణంలో ఆంధ్రాయణం 12వ భాగం 13/4/20. కర్ణాటక రాష్ట్రంలోకి వచ్చి ఆంధ్ర అయిపోయి బళ్ళారి జిల్లా. ఈ రచన ప్రధానంగా ఆంధ్రదేశంలో శ్రీరామ పర్యటన విశేషాలు చెప్పటానికి మాత్రమే ఉద్దిష్టమైన ఒకనాడు ఆంధ్రదేశంలో అంతర్భాగమై బళ్ళారి జిల్లాలో హంపి విజయనగర ప్రాంతాన్ని కొన్ని విషయాలు తప్పక ముఖ్యంగా రామాయణ కిష్కింధకాండలో జరిగిన సంఘటనలన్నీ ప్రదేశం అక్కడే. అందుకు కారణం త్రేతాయుగం నాడు సుగ్రీవుడి సంబంధమున్న మతంగ ఆశ్రమం, ఋష్యమూక పర్వతం మొదలైన ఉన్న పంపా సరోవర తీర ప్రాంతమే ఆ తర్వాత హంపిగా మారి విద్యారణ్యుల అనుగ్రహంతో తర్వాత విజయనగర సామ్రాజ్యం ఏర్పడింది కూడా. తెలుగులో వా కారాని బదులు మాటలు కన్నడంలో హకారంగా మారు. ఉదాహరణ, తెలుగులో పల్లి లేక పల్లె అది కన్నడంలో హళ్ళి అవు. అలాగే తెలుగు సంస్కృతిలో పంప కన్నడంలో హంపి అయ్యింది. బళ్ళారి నుండి రైలు మార్గం హాస్పేటకు వెళ్ళావు. అక్కడి నుండి 11 కిలోమీటర్ల దూరంలో కమలాపురం వెళితే హంపి విజయనగర శిథిలాలనే కాదు, త్రేతాయుగన్న రామాయణ సంబంధ ప్రదేశాలు కూడా మనం చూస్తాం. కొన్ని విశేషాలు తెలుసు. రావణాసురుడు సీతను అపహరించుకొని పోయేటం ఆమె మూటగట్టి జార విడిచిన నగరు దొరికింది సుగ్రీవుడికి. ఆ సన్నివేశమే సుగ్రీవ రామమైత్రికి బీజం. అప్పటికే సుగ్రీవుడి భార్య రుమన్ వాలి అపహరి స్వాధీనంలో ఉంచారు. పైగా సుగ్రీవుడిని చంపటానికి సిద్ధమై అంచేత సుగ్రీవుడు మతంగ మహర్షి శాపం వల్ల వాలి ప్రవేశించడానికి వీలులే ఋష్యమూక పర్వత ప్రాంతంలో ఉంటుంది. దుందుభిని చంపి వాడి శరీరాన్ని వాలి విసరి పారేసిన దుందుభి శరీరం నుండి చిందిన రక్తం మతంగాశ్రమంలో పడగా మతంగ మహర్షి వాలిని తన ఆశ్రమ ప్రదేశానికి వస్తే చంపేస్తానని చెప్పి అందుచేత వాలి అక్కడికి వెళ్ళలేడు. సుగ్రీవుడు తన అన్నతనం ఎప్పుడైనా చంపచ్చని భయం కిష్కింధని వది మతంగాశ్రమ సమీపమున ఋష్యమూక పరిసరాలో కాలం గడిపారు. హంపీలో ఒకప్పుడు మతంగాశ్రమమున్న ఋష్యమూక పర్వత మాల్యవంత పర్వతాలు. ఋష్యమూక పర్వతంపై నల్ల శాన రాయితో రూపొందించబడి పరశురామ విగ్రహం విజయనగరాడుల అంతఃపురమని చెప్పబడి భవన శిథిలాలు తెనాలి రామకృష్ణుడి పేరు మీద ఒక శిలా తోరణాన్ని దగ్గర మాల్యవంత పర్వతం ఉన్నది. ఇక్కడికి దగ్గరలో తుంగభద్రా నది, అవతలి ఒడ్డున పంపా సరోవరం. ఈ మాల్యవంత పర్వతం మీద 2 జల వనరులు, వాటికి రామలక్ష్మణ తీర్థాలని. వీటిని రామలక్ష్మణులిద్దరూ బాణప్రయోగం చేసి సృష్టించినట్టు చెప్పదు. శ్రీరాముడు ఇక్కడ ఉన్న సమయంలో తండ్రికి ఆబ్దీకం పెట్టాడని ఆబ్దీకపు పిండాల గుర్తుగా గుండెటి శిరలు ఇక్కడ కలిపి ఇంకా శ్రీరాములకు ఆ సందర్భంలో గోదానం కూడా చేశారు. ఆ గుర్తులు కూడా ఉన్నాయి. సుగ్రీవ పట్టాభిషేకం తర్వాత లక్ష్మణుడితో కలిసి సీతాన్వేషణ సాగటానికి వర్షాకాలం అడ్డురాగా సీతా వియోగ దుఃఖాన్ని గడిపిన మాల్యవంత పర్వతం ఇదే అంటారు. ఋష్యమూక పర్వతాన్ని సరిగ్గా ఎదురుగా తుంగభద్రా నది గట్టు మీద సీతాలక్ష్మణ హనుమత్ సమేత కొలువు తీరి కోదండ పాణి అయిన రూపంలో ఉన్న రామాలయం ఉంది. ఆయనకి ఈ ప్రదేశంలో ఉన్న అనుబంధానికి గుర్తుగా ఈ ఆలయం ఏర్పడిందని చారిత్రక భావం. ఇంకా కోదండ రామాలయం వెనుక దేవాలయం
ఆంజనేయుడికి కూడా ప్రత్యేక దేవాలయం. ఇక్కడ ఒక గుహ సుగ్రీవుడి పేర ఉంది. ఆ గుహలోనే సీతమ్మ జార విడిచిన నగల మూట సుగ్రీవుడు దాచాడని చెప్పారు. ఈ గుహలోనే సీతమ్మ నగలు దాచిపెట్టబడి పవిత్రమైన గుర్తుగా సీతమ్మ వారి పాదాలు నిలుపుకున్నారని అంటారు. ఈ పాదాలు ఇప్పటికీ గుహలో దర్శనమిస్తారు. పైన చెప్పుకున్న సుగ్రీవుడి గుహకు వెనక విజయనగర రాజులచే నిర్మించబడి కోట గోడకు కింద దానికి ఎడమ పక్కగా ఒక రాతి పలక మీద రామలక్ష్మణుడు పాదముద్రలు కలి ఈ పాదాలు ఒక సర్పరూపంచే పరివేష్టితాలయ్యాయి. సర్పానికి 4 వైపులా చిన్న చిన్న రాతి పలకల మీద తూర్పున సూర్యుడు, పడమట చంద్రుడు, ఉత్తరాన శంఖచక్రం, దక్షిణాన త్రిశూలం రూపొందించబడి అయిన ఒక శేషుడి పడకకి దగ్గరగా శివలింగం, నంది కూడా ఈ పాదాలను అనుకొని ఒక చెరువు కూడా. ఇంకా ఇక్కడ చక్ర తీర్థం అనే పేరుతో తీర్థం. సుగ్రీవుడు పరమేశ్వరుని తాను శ్రీరాముడి భక్తుడిగా కొనసాగుతానని శివకేశవుల భేదం తెలిసినప్పటికీ రామభక్తుడిగా ఉండడం తనకిష్టమని చెప్పి దానికి తన అంగీకారం తెలిపిన పరమేశ్వరుడు శ్రీరాముడి రూపంలో చక్రతీర్థం దగ్గర వెలిశాడు. ఆ విధంగా చక్రతీర్థం దగ్గర శ్రీరాముడు వెలిశాడు. అలాగే గుహ దగ్గరలో సీతా సరోవరం నుండి పైన చెప్పిన గుహ ద్వారం వరకు సీత పైట చెరంగు చారులు అని పిలువబడి తెలుపు ఎరుపు రంగు చారులు బండల మీద ఏర్పడి ఉన్నాయి. అవి సరోవరంలో సీతాదేవి స్నానమాడి వచ్చేయడం చెరగు రాబిడి వల్ల ఏర్పడి అలా నిలిచిపోయినట్లు. చీర కొంగు నేలకు తగిలినంత మాత్రం రాపిడికి చారేర్పడుతుందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే. కానీ సీత విషయంలో అలాంటివి ఎన్నో సంఘటనలు మనకు కలిగి. అయితే కిష్కింధ ప్రాంతం రామలక్ష్మణుడు ప్రవేశించడం వాళ్లతో సీత లేదు కదా అనే ప్రశ్నలు. సీత ఇక్కడ ఉన్నది మాత్రం సీతారాముల అరణ్యవాసంలో కాదు. వాల్మీకి సీతాదేవి ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడ కొంతకాలం ఉంచాడని, ఆమెతో ఈ క్షేత్రంలో గౌరీ పూజ చేయించాడని, ఆ సమయంలో ఆమె గుహలో కొన్నాళ్ళు ఉందని చెప్తారు. అలా ఉండడం చెప్పుకో. రాముడు కూడా అగస్త్యుని నుండి ధర్మ సూక్ష్మాలు కింద కళ్ళేపల్లి కృష్ణా జిల్లా విషయంలో కూడా చెప్పారు. ఒకవేళ రామాయణ ఉత్తర కథలు సీతను లక్ష్మణుడు వదిలి వచ్చాక ఆమె వాల్మీకి ఆశ్రమం చేరినప్పుడు వాల్మీకితో పాటు సీత ఇలాంటి ప్రదేశాలు వాల్మీకితో కూడా వచ్చి ఉండటం జరిగిందేమో అది తెలియదు. అలా అనుకోవడానికి కారణం చిత్తూరు జిల్లా వాయల్పాడు మొదలై ప్రదేశాలలో గోదావరి జిల్లా కపిలేశ్వరపుర ప్రాంతాలు వాల్మీకి ఆశ్రమాలు ఉన్నట్టు తెలుసు. అయితే సుగ్రీవుడు ఋష్యమూక పర్వత ప్రాంతాన్ని రాకముందు వారి సుగ్రీవుడు ఎక్కడ ఉండేవాడు అనే విషయానికి వస్తే వాడు కిష్కింధలోనే ఉండేవాళ్ళని ఇక్కడ కూడా మనకు విషయం పరిశీలి. కిష్కింధ పంపా సరోవర ప్రాంతంలో వారి వినాశాలు ఇక్కడే ఉన్నప్పటికీ వారు ఆ ప్రదేశం వరకే పరిమితం కాలేదేమో. వానరుడు సంచార జీవులు కనుక వారి జాతి నివాసాలు అనేక ప్రదేశాల వరకు వ్యాప్తి చెంది ఉండేవు. లేక వారు తమ సంచారాలు తమకు ఇష్టమైన చోట తాత్కాలిక ఆవాసాలు ఏర్పరచుకొని నిలిచేవారు స్పష్టంగా. కానీ గోదావరి పరిసర ప్రాంతాల వారి సంచార జీవన రేఖలు ఆంధ్రదేశంలో పశ్చిమ గోదావరి జిల్లాలో కామవరపు కోట గ్రామానికి నైరుదిగ్గుగా పర్వతాన్ని వాలి సుగ్రీవుల గట్టు అంట. ఆ కొండ దిగువన హంపిలోలాగా 2 పెద్ద బండరాళ్ళని చేతులెత్తి యుద్ధానికి సన్నద్ధంగా ఉన్న వాలి సుగ్రీవుల విగ్రహాలు
ఆ రాళ్ల బండలు చాలా పెద్దవి. వాది సుగ్రీవుడు. రెండు విగ్రహాల మధ్య ఏదో బెడం ఉంది. ఈ రెండు విగ్రహాల మధ్య పైకి చూస్తే కొండ శిఖర భాగాన గుహ కనిపిస్తుంది. అది చాలా ప్రాచీన గుహ అంటారు. ఈ గుహ పక్కనే తారాదేవి విగ్రహం ఒక మందిరం ఉంది. మందిర గోడల నిర్మాణంలో ఆధునికత కనిపించిన గుహ, దాని పరిసర ప్రకృతి చాలా ప్రాచీనవ. ఈ ఆధారాలు వాళ్ళకి స్థానంలో ఏదో సంబంధం ఉంది. సుగ్రీవుడు సీతమ్మ నగర లభ్యమైన ఖమ్మం జిల్లా సీతంపేటలో అనే విషయం స్థానిక చరిత్రలో మనం చెప్పాం. వారు వానర జాతి వాళ్ళు కనుక వాళ్ళ ప్రయాణం చాలా వేగం కనుక ఇక్కడ కూడా నివాసాలు తాత్కాలికమైన కాబట్టి ఉండి సంఘటన పరిసర ప్రాంతాల్లో జరిగినా ఉండవచ్చు. అయితే రాముడు ఆంజనేయుడి వద్ద సీతను గురించిన సమాచారం కోసం ఎదురు చూసింది మాత్రం ఋష్యమూకం దగ్గర మాల్యవంతం మీదని. అయితే పశ్చిమ గోదావరి ప్రాంతంలో సుగ్రీవాదుల ఎంతో కొంత సంబంధం ఉన్న కారణం చేతనే సుగ్రీవుడు తాను చేసిన పాప పరిహారార్థం వసంతవాడ శివలింగ ప్రతిష్ఠ చేసి, అయితే వారితో యుద్ధం పంపా సరోవర ప్రాంతంలో కిష్కింధలోనే జరిగి కమలాపురం నుండి తలారి కట్ట అనే ప్రదేశాన్ని వెళ్ళే దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు, దాని దగ్గర ఒక మంటపానికి ఎదురుగా తుంగభద్రా నది గట్టుగా సుమారు 4 కిలోమీటర్ల దూరంలో నింబాపురం దగ్గర వాలి కాష్టం అనే అంటే వాలికి దహన సంస్కారాలు జరిపి ఇక్కడ నేలను కొంచెం తవ్విస్తే అస్థికల బూడిద వంటి గోడి పదార్థం కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ కృష్ణదేవరాయ 1513లో నిర్మించిన హజార రామాలయం, శ్రీరాముడి 1000 హజారు భంగిమలు రూపొందించిన నిలిపినటువంటి దేవ. ఈ గ్రంథానికి ముగింపు పలికే ముందు ఒక విషయాన్ని కూడా పాఠక మహాశయుల ముందు ఉంచు. జేవి సుబ్బారాయుడని ప్రముఖ పండితుడు విదేశాల్లో నివసిస్తూ కనిపిస్తున్న రామకథా విశేషాలు రామ రసవాహిని అనే వారి గ్రంథంలో వివరించి చెప్పారు. బర్మా, బ్రహ్మదేశం, చంపా, వియత్నాం, శ్రీలంక, కాంబోడియా, ఫిలిప్పైన్స్, చైనా, టిబెట్, నేపాల్, థాయిలాండ్, జపాన్, ఇండోనేషియా, మలేషియా, మంగోలియా, లావోస్ మొదలై దేశాలలో ప్రవహిస్తున్న రామ రసవాహిని గురించి వివరించి, అంతేకాదు ఉజ్బెక్ రోరియన్ భాషలో రామాయణం అవతరించినట్లు మరొక్క జపాన్లో బౌద్ధ సంస్కృతి సమ్మిళితమై ఇతివృత్తంలో ఒక రామాయణ కథే ప్రచలితమవుతూ ఉండగా 1993 సంవత్సర ప్రాంతంలో షాకు అనేవారు భారత ప్రముఖులతో ప్రభుత్వంతో సంప్రది ఒక చిత్రాన్ని రూపొందించాలని సంకల్పం. కానీ ఎందుకో అది కార్యరూపం దాల్చారు. జపాన్కి తిరిగి వెళ్ళి నాచికేత్ పర్వర్ధన్ భారతీయ కళాకారుల సాయం ఒక యానిమేషన్ చిత్రాన్ని రూపొందించి రామాయణంలో 6 కాండలు, సీతారాముల అరణ్యవాసం తరువాత తిరిగి రావడం, పట్టాభిషేకంతో ముగిస్తే ఉత్తరకాండ క్లుప్తంగా సీత తిరిగి అరణ్యాలకు పంపబడటం, అశ్వమేధ యాగం, కుశరవుల రామాయణ కథాగానం, సీత అవతార పరిసమాప్తులు మాత్రమే చెప్తారు. శ్రీరాముడి జీవితంలోని 39 సంవత్సరాల జీవిత గమన వాల్మీకి సుమారు 24,000 శ్లోకాల గ్రంథంగా చెబితే, తర్వాత 11,000 సంవత్సరాల రాముడి పరిపాలన
కాలానికి సంబంధించిన విశేషాలు తెలుసుకోవడానికి ఇంకా ఎంతో పెద్ద గ్రంథం ఉంది. ఒకవేళ వాల్మీకి వ్రాసాడని చెప్పుతున్న 1,00,000 శ్లోకాలలో ఆ విశేషాలు ఉన్నాయేమో అని. ఆ విశేషాలేవి ఇప్పుడు దొరకటం. అలా అని శ్రీరాముడి ముద్రలు భారతదేశంలో పడలేదనటానికి వీలు. వాటిని గుర్తుపట్టి వాటిని మనం మరో రామాయణంగా వ్రాయలేకపో చారిత్రక విధానంతోనైనా పొందుపరచాలిగా. అది ఎలా సాధ్యమవుతుందా? సుబ్బారాయుడు వంటి వారు విదేశీ రామ రసవాహిని మనకు చూపిస్తే మన ఉత్తర భారతదేశ ప్రాంతాలు, దక్షిణాది ఇతర రాష్ట్రాల్లో ఉన్న చారిత్రక విశేషాన్ని, శ్రీరాముడి జీవిత విశేషాన్ని గుర్తించడానికి ప్రయత్నించడంలో అనౌచిత్యం ఏమీ ఉండదు. కాకపోతే భారతీయ సంస్కృతిపై ప్రగాఢ అభిమాన, శ్రీరాముడిపై గల భక్తి ప్రపత్తులు ఉన్న సంస్థలు, వ్యక్తులు అందుకు సంకల్పిత. ఆ సంకల్పాన్ని శ్రీరాముడే కలగజెయ్యాలి. పన్నెండు ఎపిసోడ్లలో నాట్యావధాన సరస్వతి శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారు వాల్మీకి శ్రీమద్ రామాయణంలో ఆంధ్రాయణ లేక జానపద రామాయణ అనే ఈ పుస్తకం సమాప్తమైంది. ఇదివరకు మనం శ్రీరామ కర్ణామృతం కొంత ఆపేశాం. అది రేపు ఎల్లుండో అది కూడా పూర్తి.